అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నా. ఈరోజు చార్మినార్కి వచ్చాను అనమాట. ఈ బ్లాగ్ అనేది టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశా. చార్మినార్ దగ్గర టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మా చెల్లి నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చిందనమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే 500 రూపీస్లో ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఐటమ్స్ కొనాలన్నమాట. సో నేను ఇది పాసిబుల్ కాదని చెప్పిన, తను పాసిబుల్ అవుతుందని చెప్పింది. సో చూద్దాం పాసిబుల్. ఛాలెంజ్ చేసినాము, ఇప్పుడు పైసలు ఇవ్వాలి. సో ఇప్పుడు నాకు వచ్చింది 500 రూపీస్, 500 రూపీస్ ఇచ్చింది అన్నమాట. చూద్దాం ఈ 500లో ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఐటమ్స్ కొనేది. సో షాపింగ్ స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఏ నుంచి చేద్దాం షాపింగ్? మా చెల్లిని అడిగి ఏ నుంచి చేద్దాం ఫస్ట్ షాపింగ్? బ్యాంగిల్ స్టోర్. సేమ్ ఫిక్స్ రేట్ సో ఇక్కడ సైజ్ లేకుంది మాకు నచ్చిన బ్యాంగిల్స్ ఉంటుంది. సో ఇక్కడ సైజ్ దొరుకుతుంది. సో వీఆర్ బయింగ్ ది బ్యాంగిల్స్. ఎంత? 200 బ్యాంగిల్స్ అన్నమాట. కానీ ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది బ్యాంగిల్స్. ఎక్స్చేంజ్ చేస్తాము, వేరే బ్యాంగిల్స్ ఇస్తాము. గ్రాండ్గా చెప్తున్నాను. అవే నచ్చినాయి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ మాత్రం తీసుకున్నాం. నెక్స్ట్ జింకాస్ తీసుకున్నాం. ఇయర్ రింగ్స్ అయితే అన్నిటి దగ్గర బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే కొనుక్కోవద్దు, ఫస్ట్ అన్ని చూసిన దాని తర్వాత అన్ని షాప్లలో చూసిన దాని తర్వాత ఏ షాప్లో అయితే నచ్చితే ఆ షాప్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాం మనం. కొందామా అంటే ఈ టాప్ నచ్చింది. ఈ టాప్ 500 అనుకున్నాం. చూద్దాం అంకుల్. ఓకేనా? 800కా? ఇది కూడా బాగుంది. 800 అంట. మన బడ్జెట్ 500. 500 800. ఇది బాగానే 250 ఉన్నాయి కానీ పల్సా ఉన్నాయి, సీత్రూ ఉన్నాయి బట్టలు. 200 వస్తుందా అంటే అన్ని సీత్రూ బట్టలు ఉన్నాయి. అబ్బా ఏం ఎండలురా బాబు, ఈ ఎండల్లో ఇంత ఎండలో ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నానా అనిపించింది. కానీ ఒక్కసారి ఛాలెంజ్ తీసుకుంటే గీవప్ ఇవ్వద్దని చెప్పేసి ఛాలెంజ్ని కంటిన్యూ చేస్తున్నా. కానీ ఇంత ఎండలో నా ఫోన్ అనేది హీట్ అయిపోయింది, ఫోన్ అంతా స్ట్రక్ అయిపోయింది, వీడియో రికార్డ్ చేయడానికి వస్తలేదు. ఏం చేయాలో అర్థం కాక మా చెల్లె ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నా ఫోన్ అయితే పగిలిపోతుంది అనుకున్న ఈ ఎండలో, అంత భయం వేసింది. సరే కానీ రీజనబుల్ రేట్లో మన బడ్జెట్కి తగ్గట్టు ఏమన్నా దొరికితే అది తీసుకొని ఛాలెంజ్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఉండే నాకైతే. ఈ చార్మినార్కి వస్తే అంతే, తిరిగిన చోటనే తిరుగుతాం. అసలు ఏం కొనం. 500కి అసలు ఇక్కడ ఏం వస్తలేదు. ఏమన్నా చిన్న ఇంత ఫిక్స్డ్ రేట్ అసలు తగ్గించామంటున్నారు. వచ్చిన రేట్లో కొనేసి వెళ్ళిపోదాం. చూడండి బాగున్నాయి. ఐ లైక్ ఇట్. ఇంకొకటి కూడా నచ్చింది గూగుల్ పే కడతానా? ఇవి చూడండి, చిన్న చిన్న బాగున్నాయి. మంచిగా హెయిర్ స్టైల్ చేసి ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది. అసలు చాలా బాగుంటాయి. సో ఇది బాగుంది. ఇది కొందామా అని చూస్తున్నా, లేకపోతే ఇది కొందామా? ఇదే కొందాం. అంకుల్ ఇది తీయండి. ఇంకా 60యా? ఈ 2 2 కొన్నాం. 60 అంటే ఒకసారి బార్గింగ్ చేద్దాం. ఎంత అంటాడో మ్యాక్స్ అయితే షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా 120 రూపీస్ మిగిలింది. అసలు ఏం కొనాలో అయితే ఇంకేమైనా ఉంటుందేమో.
చార్మినార్ పక్కనే మక్కా మసీద్ ఉంటుంది కాబట్టి దాన్ని చూడడానికి అయితే వచ్చినాం. సో చూద్దాం. అందుకే చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ ఎండలు మాత్రం ఘోరంగా ఉంటుంది. మనం ఇప్పుడైతే మసీద్ లోపల ఉన్నాం. సో ఒకటి మీకు చూపెడతా చూడండి. ఇక్కడ వీళ్ళు మసీద్ లోపలికి రావాలంటే కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవుతారు అన్నమాట. చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది మసీద్ అయితే. సో గైస్, నాదైతే మా చెల్లి ఇచ్చిన ఛాలెంజ్ అయితే అయిపోయింది. 500లో చాలా కొన్నా, మీకు అది నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను అన్నమాట. సో నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. అసలు ఎండ్ అయితే బయట ఘోరంగా ఉంది, అసలు బయట తిరగకపోవడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే. నాకు ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలన్నా, మీకు ఏమైనా కొత్త ఐడియాస్ వచ్చినా, ఇలా చేయండి బ్లాగ్ అట్లా చేస్తే బాగుంటుందని ఏమైనా ఐడియాస్ వస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా, ఛాలెంజ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.